పార్టీ లేదు, బొక్క లేదు అంటూ అప్పట్లో వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు యొక్క వీడియో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్. మరి దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తానికి ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు. సో ఈ చెప్పుకోవడానికి దేశం మొత్తం మీద ఉందని వాళ్ళు జాతీయ పార్టీ అని చెప్పినా కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైంది. మూలాలు కానీ ఏదైనా పోటీ కానీ ఏపీలోనే చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో ఈ తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అనేటువంటి అచ్చెన్నాయుడే రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ అలాంటి రోజు ఒకటి రాబోతోందని తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గురించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆఫ్ ద రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయనకి అనుకూల వాతావరణాలు తగ్గిపోయాయి. ఓ పక్క నుంచి నారా లోకేష్ తనను తాను హైప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీరిద్దరి యొక్క నిర్ణయాలే పార్టీలో శిరోధార్యం అవబోతున్నాయి. అచ్చెన్నాయుడు పేరుని కూడా ఏ రోజు నారా లోకేష్ ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉండదు. డెసిషన్స్ తీసుకోవడం అప్పుడు కానీ, ఇంటర్వ్యూలు అప్పుడు కానీ నారా లోకేష్ ఎక్కువగా మాట్లాడేటువంటి పేరు చంద్రబాబు నాయుడు తప్ప ఏపీ ప్రెసిడెంట్ అయిన అచ్చెన్నాయుడు పేరు పెద్దగా తీసుకున్నారు. అట్లాగే కిమిడి కళా వెంకట్రావు వైపే నారా లోకేష్ ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారని, ఆయనే ఏపీ ప్రెసిడెంట్గా టీడీపీకి అవ్వాలని నారా లోకేష్ కోరుకున్నారని, కానీ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తూ ఉంటారు. సరే, పార్టీలో ఆయనకి ఇంపార్టెన్స్ లేదనో లేకపోతే పార్టీ నిర్ణయాల్లో లేదనుకుంటే ప్రాంతీయ పార్టీలు అట్లాగే ఉంటాయి కదా అనుకోవచ్చు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా అంతే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్ చెప్పింది నడుస్తుంది, చంద్రబాబు పార్టీలో అంతే, కేసీఆర్ పార్టీలో అంతే. కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రాంతీయ జాతీయ పార్టీల్లో మాత్రం హైకమాండ్ చెప్పింది నడుస్తూ ఉంటుంది. అక్కడ కూడా పెద్ద పొడిచేదే ఉండదు. కాకపోతే అక్కడ హైకమాండ్, ఇక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తి పూజ చేయించుకునే లీడర్ ఉంటాడు. సో ఇప్పుడు అచ్చెన్నాయుడు పార్టీలో తన మాట నెగ్గించుకోలేకపోతున్నారు అనేది ఒక ఎత్తు అయితే, తన సొంత నియోజకవర్గం టెక్కిల్ నియోజకవర్గంలో కూడా ఆయన సొంత సీటు తప్ప మిగతా సీట్లో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే డిసిషన్ కూడా లోకేష్, చంద్రబాబు తీసుకుంటున్నారని, దీని పట్ల అచ్చెన్నాయుడు విపరీతమైనటువంటి నెగిటివిటీతో ఉన్నారని, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఆశ్చర్యపడలేదంటూ ఒక రకమైనటువంటి పుకారు గట్టిగా వినిపిస్తోంది.